నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు సకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి. రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరం ప్రారంభోత్సవంలో అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, ఏఆర్ఏఎస్పీ కృష్ణారావుల సూచన. స్వేచ్ఛాయుత వాతావరణం శాంతియుత వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హెచ్చరిక. అధికారంలోకి వచ్చే 100 రోజులైనా ప్రజలకు మేలు చేయకపోగా తాను బీజేపీ చేతిలో కీలుబొమ్మనని మరోసారి చంద్రబాబు నిరూపించారు. పాలక ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం. కడప నగర ప్రజలు వర్షంలో ఇబ్బందులు పడకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డి ఆదేశించారు. కడప నగరంలోని అప్సరా సర్కిల్, కొండాయపల్లె, అశోక్ నగర్ ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించారు. వర్షపు నీరు నిలిచిన కేసీ కెనాల్, డ్రైనేజీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ వర్షం కురిసిన ప్రతిసారి ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాలలో వర్షపు నీరు నిలవకుండా సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. మురికి నీటితో పాటు వర్షపు నీరు సజావుగా పారేందుకు కాలువల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలు కూడా తమ ఇంటిలోని చెత్త చెదారాలు కాలువల్లో వేయరాదని, చెత్త సేకరించే బండ్లలో వేయాలని కోరారు. అందరి సహకారంతో కడప నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పోలీసు శాఖలోని మహిళా సిబ్బంది, వారి కుటుంబాల్లోని మహిళలు సకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావులు సూచించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా స్థానిక ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక చొరవతో విజయవాడ మణిపాల్ ఆసుపత్రి సహకారంతో ఈరోజు ఉచితంగా నిర్వహించే రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను అదనపు ఎస్పీ, ఏఆర్ అదనపు ఎస్పీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అనారోగ్య లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు. స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ను గుర్తించినట్లయితే ప్రాథమిక దశలోనే అతి తక్కువ ఖర్చుతో పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేయించుకుంటే అప్పటికే వ్యాధి ముదిరిపోయి పూర్తిగా నయం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. మహిళా సిబ్బంది, హోంగార్డులు, డిపిఓ సిబ్బంది, వారి కుటుంబాల్లోని మహిళలందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. మణిపాల్ ఆసుపత్రి రేడియేషనల్ అంకాలజీ స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ శ్రీదివ్య పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఇన్ఛార్జ్ డిఎస్పీ రమకాంత్, ఏఆర్ డిఎస్పీ మురళీధర్, జిల్లా పోలీసు సంక్షేమ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మేరీ సుజాతతో పాటు ఇతర పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Right, sir. Okay. Done, sir. Fine, sir.
కడప డిపిఓ ఆవరణలో ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో మన పోలీస్ సిబ్బందికి మరియు పోలీసు కుటుంబ సభ్యులకి, స్త్రీలకు ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అవగాహన మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ దివ్య గారు మరియు వాళ్ళ సిబ్బంది మన కోరిక మేరకు, మన రిక్వెస్ట్ మేరకు కడపకు రావడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజులు కూడా మన పోలీస్ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకి, స్త్రీలకందరికీ కూడా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు, ఈ 2 సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు మన ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేశారు. ఆయన ఈరోజు వేరే పనిలో ఉండి రాలేకపోయినారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కడప డిస్ట్రిక్ట్కి మేము మహిళల్లో వచ్చే 2 ఇంపార్టెంట్ క్యాన్సర్స్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అండ్ రొమ్ము క్యాన్సర్, ఈ 2 గురించి అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ కోసం ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నాం ఈ క్యాంప్ అనేది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జనరల్గా 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వయసులో ఉంటుంది, 50 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్. అండ్ రొమ్ము క్యాన్సర్ అనేది మోస్ట్లీ 50 ఇయర్స్ దాటాకే చూస్తాం. సో ఈ క్యాన్సర్ మనం మొదటి స్టేజ్లో అంటే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్కేమో మ్యామోగ్రఫీ చేస్తాం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి పాప్ స్మియర్ చేస్తాం. ప్రొద్దుటూరు శాంతియుత వాతావరణానికి ఎవరు భంగం కలిగించినా, శాంతియుతంగా వ్యాపారాలు చేసుకునేందుకు ఆటంకం కలిగించినా వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని 4వ రోజు సూపర్ బజార్ రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో చేనేతలంతా టీడీపీ వైపు మొగ్గు చూపి అధిక ఓట్లు వేశారని, ఆ విషయాన్ని ఎన్నికల కౌంటింగ్ సమయంలో తాను స్వయంగా గుర్తించానని తెలిపారు. బీసీలు, ముఖ్యంగా చేనేతలు కూటమికి మద్దతు తెలిపి భారీ మెజారిటీ ఇచ్చి అధికారం అప్పగించారన్నారు. ప్రొద్దుటూరు మట్కా గుట్కా అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని, ఎవరైనా అలా చేస్తే ఊరుకోమని అన్నారు. ప్రొద్దుటూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతంలో రోడ్డు, కాలువలు, ఇతర అభివృద్ధి పనుల కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ చైర్మన్ రఘురామరెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, రాష్ట్ర టీడీపీ నాయకులు సీఎం సురేష్ నాయుడు, విఎస్ ముక్తియార్, సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ రావులకొల్ల అరుణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ మార్తుల లక్ష్మిరెడ్డి, నల్లబోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉడక బోందియా మా పెన్షన్ వస్తుందా మీ ఆయనకు వస్తుంది. ఆ రోజు పెంచుతాన్ని వాగ్దానం చేశాడు. 1000 రూపాయలు ఇచ్చారు. పుట్టింది కదమ్మా 7000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్. ఖచ్చితంగా నెలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పడం జరిగింది. ఆశీర్వదించి మనం ముఖ్యమంత్రి చేశారు. ప్రభుత్వానికి రావడానికి వాళ్ళు ముఖ్య కారకులైనారు. కాబట్టి నేను కూడా రాజకీయాల్లో ఉండబడినప్పటికీ కూడా ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చినాక ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి 164 సీట్లు ఒకటే పార్టీకి కూటమి ప్రభుత్వానికి వచ్చిన సందర్భం లేదు. ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు చూపిన చొరవ, మీరు ఓటింగ్లో పాల్గొనే సరళి, ఇవన్నీ కూడా 144 సీట్లకు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదో చేస్తానని
ఈ ప్రభుత్వం అయితే చేస్తానని ఆలోచించి మీరందరూ ఓట్లైనా సంతోషం. కాబట్టి ఇప్పుడు 100 రోజులైంది. 100 రోజులైన తర్వాత అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం. 3000 పెన్షన్లు 4000 చేస్తామని గెలిచిన వెంటనే పెన్షన్ చేశాం. ఏదైనా మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడే ప్రభుత్వము. మీరందరూ అటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి ఓటేసినందుకు మరీ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇల్లు లేని వారికి ఇల్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన వారికి 3 సెట్లు, పట్టణాల్లో ఉండబడిన వారికి 2 సెట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఎలాంటి సౌకర్యాలు లేని ఇల్లు ఆయన ఇచ్చినారు. కాబట్టి ఆ ఇళ్ళన్నీ కూడా మనం రద్దు చేసేసి మన పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 4 లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. కాబట్టి నేను ఇందాక సచివాలయ ఉద్యోగస్తులకు అందరికీ చెప్పినాను, ఇంటి స్థలం ఉండేలకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడనే కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు వాళ్ళ స్థలంలో కట్టుకోవడానికి ఇస్తాం. నేను మీరందరికీ ఒకటే మాట గుర్తు చేస్తున్నాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఇచ్చేటప్పుడు, నేను ఎన్నికల్లో ఉన్నాయి ఓట్లు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క చేనేతకు సంబంధించిన గాంధీ రోడ్డుకి పక్క ఉండబడిన వార్డులలో ఒక్కొక్క బూత్కు 1015 వచ్చినాయి. కుప్పటప్పటిగా మీ ఓట్లతోనే గెలిచినాం. అంత భారీగా చేనేత వర్గాల వారందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ నేను గెలవడం కూడా జరిగింది. ఎక్కడ ప్రభుత్వంలో శాంతి భద్రతకి ఎక్కడ విఘాతం కలిగే పరిస్థితి ఉండకూడదు. స్వేచ్ఛగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలా. మక్క కుక్క క్రికెట్ బెట్టింగ్లు పెట్టాడు, దాంట్లో చోటు లేదు. దుర్మార్గులను కాలు కింద వేసి అంచేస్తాం. అయితే దుర్మార్గులు వీళ్ళందరినీ ఎవరైనా కూడా మేము ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేయండి, నేను ఫోన్ అయితే మాట్లాడతాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అమ్మా. మీరందరూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇంత భారీ సంఖ్యలో వచ్చిన దానికి మీరందరికీ కూడా మహిళలకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు కొద్దిగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. రోడ్లు లేవు, రైళ్లు సరిగా లేవు. ఈ రోడ్డు ఒకటి 5 కోట్ల రూపాయలకి ఈ రోడ్డు అక్కడి నుంచి మన దొర్సానపల్లి రోడ్లో నుంచి 5 కోట్ల రూపాయలు రోడ్డు పెట్టినాం. ఈ రోడ్డు త్వరలో శాంక్షన్ అవుతుంది. రైళ్లు కడతాం. కాబట్టి నిదానంగా అభివృద్ధి ఎక్కడైతే రోడ్లు లేకుండా ఉంటాయో, ట్రైన్లు లేకుండా ఉంటాయో, మంచినీరు లేకుండా ఉంటుందో, మంచినీటి సమస్య కూడా బాబు, మంచినీరు డ్రైను ఇవన్నీ కూడా మీ వార్డుకు సంబంధించి ఏమున్నా మొత్తం అంతా స్టార్ట్ చేసుకుంటాం. మీ ప్రాంతంలో ఉండబడిన ఏ సమస్యలు ఉన్నాయో అధికారులందరూ నిరంతరము మీ దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటారు. అందరి అధికారులకు మీ సమస్యలు తెలియజేస్తే మా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తారు. అవన్నీ కొంతకాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి మీకు అందరికీ అటువంటి ఏమి రాకుండా ఉంటాయి వాటన్నిటి కూడా చేయగలుగుతామని మీకు అందరికీ మనవి చేస్తూ, మీరందరూ ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంతమంది మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తున్నాము. కడప జిల్లాలో 2 నేతలు వైఎస్ఆర్సీపీని వీడి తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు నిమ్మకాయ సుధాకర్ రెడ్డి, ఆయన సతీమణి వీరపనాయనపల్లె జెడ్పీటీసీ సభ్యురాలు నిమ్మకాయల రాజేశ్వరమ్మ వైసీపీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక అసంతృప్తితో పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. 2011లో జగన్ కోసం కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తాను 13 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన పార్టీ అధినేత కొంతకాలంగా అనుసరిస్తున్న విధానాలు తనకు బాధ కలిగిస్తున్నాయని తెలిపారు. విజయవాడ వరదల విషయంగా అపరిపక్వంగా మాట్లాడిన జగన్ సరైన నాయకుడు కాదన్నారు. ఇకపై జగన్ వెంట నడవలేమంటూ రాజీనామా లేఖలో పేర్కొంటూ మంచి నాయకుడి దగ్గర పనిచేయడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇంతవరకు 2011లో సోనియా గాంధీని ధిక్కరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి రాజీనామా చేసినప్పటి నుంచి నేను కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్న నేను 8 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో నేను మార్కెట్ యార్డుకు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కావడం జరిగింది. 2019 వరకు వివిధ స్థాయిల్లో నా పోరాటం అవిశ్రాంతంగా జరిగింది. నా సొంత నియోజకవర్గం కమలాపురంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారి గెలుపు కోసం ఆర్థికంగా రాజకీయంగా నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2014లో పెనుగొండ నియోజకవర్గ పరిశీలకునిగా, 19లో రాప్తాడు నియోజకవర్గ పరిశీలకునిగా, 24లో బద్వేడ్లో నియోజకవర్గ పరిశీలకునిగా వెళ్ళడం జరిగింది. అక్కడ పార్టీని ఏకీకృతం చేసి ఎన్నో సమస్యలున్నా కూడా అక్కడ పరిష్కారం చేసి పార్టీని పటిష్టం చేయడం జరిగింది ఎన్నికల ముందు. కాకపోతే ఈరోజు నేను దాదాపు 13 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన నేను నా భార్య వీరపనాయనపల్లె మండల జెడ్పీటీసీ ఇద్దరం కలిసి ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాము. పార్టీకి ఇన్నేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి కష్ట నష్టాల్లో పాలు పంచుకొని ఈరోజు రాజీనామా చేయడం బాధగానే ఉంది. కాకపోతే తప్పడం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ 151 సీట్లు 50% ప్లస్ ఓట్లు ప్రజలు ఇచ్చి పరిపాలన చేయమంటే ఆయన కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల, ప్రజల పట్ల ఆయన ప్రవర్తన, ఆయన వ్యవహరించిన ముఖ్యమంత్రిగా ఆ వ్యవహార శైలి నాకు నచ్చడం లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా, ఆయన్ను వెంబడిద్దాం, చూద్దాం, ఆయనలో పరివర్తన వస్తుందేమో అని చెప్పి చూశాము. ఆ పరివర్తన వచ్చేదానికి అవకాశం లేదు. చిన్న 2-3 పాయింట్లలో నాకు పూర్తి అసంతృప్తిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిపోయిన తర్వాత అప్రతిహతమైన అధికారం చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ గారికి కూటమికి ఇస్తే ఈయన ఒక్క నెలకే ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రద్దు చేయాలని అడగడం, రాష్ట్రపతి పాలన పెట్టాలని అడగడం ఎంత అపరిపక్వమైన చర్యో నాకైతే అంతుపట్టడం లేదు. 75 ఏళ్ల పైబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీబీల్లో వెళ్ళి, ట్రాక్టర్లలో వెళ్ళి ముంపు బాధితులను విజయవాడలో వరదలు వస్తే పరామర్శిస్తూ ఉంటే బుడమేరు గేట్లు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు మునిగిపోతుందని గేట్లు ఎత్తారు. ఇది మానవ కల్పిత ఉపద్రవం ఇది అని చెప్పి మాట్లాడడం కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. బుడమేరు గేట్లు ఎత్తకపోతే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతే ఆయనకు చుట్టూ పరివారము, సెక్యూరిటీ అంతా ఉంటుంది. ఆయనకు సురక్షితమైన ప్రదేశానికి ఆయన్ను నిమిషాల్లో, క్షణాల్లో చెరవేస్తారు. ఆ ఇల్లు మహా అయితే 10 కోట్లు అవుతుంది. ఇంకొక చోట ఇల్లు కట్టుకుంటాడు. దానికోసం విజయవాడను ముంచుతాడా చంద్రబాబు నాయుడు? అంత అనుభవజ్ఞుడైన నాయకుని అంతకుముందు కూడా ఆయన్ను శాసనసభలో ఆయన భార్యను అవమానించడం, ఇవన్నీ చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పట్ల నేను పూర్తిగా వ్యతిరేకంగా, అసంతృప్తిగా ఉన్నాను. తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షుని చేయడం కూడా నాకు మింగుడుపడడం లేదు. రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురంలోనే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోలేకపోయినాడు. అట్లాంటిది పార్టీని జిల్లా వ్యాప్తంగా చక్కబెడతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక నాయకుని పైన ఆధారపడి ఎంతోమంది ఫాలోయర్సు, ఆయనకు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. నేను ఈరోజు రాజీనామా చేయడానికి కారణం ఏమంటే, నాకు అధినాయకుడు సక్రమమైన వాడు కాకపోతే, నేను సక్రమమైన వాడిని కాకపోతే, నేను నా వెంట ఉన్న నా ఫాలోయర్సు, నా అభిమానుల సమస్యలు పరిష్కారం చేయలేను. మా వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ఒక సమర్థుడైన నాయకుని నాయకత్వంలో ఉండాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి పార్టీకి చాలా బాధాకరంగా రాజీనామా చేస్తున్నాను. నా భార్య నిమ్మకాయల రాజేశ్వరమ్మ కూడా నాతో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. వేరే పార్టీ మారే అవకాశం చూద్దాం, అది ఎట్లుంటుందో చూడాలా. ఇప్పటికైతే ఏ పార్టీలో కొనసాగదలుచుకోలేదు. మన అవసరం కూడా వాళ్ళకు ఉండాలి కదా. అది తెలుగుదేశం పార్టీనా, బీజేపీనా, పవన్ కళ్యాణ్ ఇంకొకరా అనేది మన అవసరం కూడా వాళ్ళకు ఉంటే చూస్తాం. నేను నా ఫాలోయర్స్ కోసం తప్పకుండా ఆలోచన చేయాల్సిందే. శర్మ గారు, రాజకీయంగా ఎలా కొనసాగుతారు? రాజకీయంగా ఎలా కొనసాగుతారు? పార్టీ రాజీనామా చేసిన తర్వాత స్వతంత్రంగా కొనసాగుతారు? స్వతంత్రంగా కొంతకాలం కొనసాగాలని అనుకుంటున్నాను. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ ప్రజలకు మేలు చేయకపోగా తాను బీజేపీ చేతిలో కీలుబొమ్మనని మరోసారి చంద్రబాబు నిరూపించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూ రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలు చలి కాచుకుంటున్నారని, అసలు ఆ తప్పు ఎలా జరిగింది, ఎవరు చేశారని విచారణ చేసి దోషులు ఎంతటి వారైనా వాళ్లను జైళ్లకు పంపించాలన్నారు.
మీ రాజకీయ కులంలో కులాల కుమ్ములాటతో మత ఉన్మాద ఉచ్చులో రాష్ట్ర ప్రజలను నలిపివేయడానికి మీరు దేవుడి సైతం వాడుకోవడం చంద్రబాబుకు తగదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అంశాలను పక్కన పెట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరించమని సిపిఐ కోరుతున్నారన్నారు. పచ్చగా శాంతియుతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలాంటి ఉన్మాద బీజాలు నాటడానికి తెలుగుదేశం అండుకో మిత్ర బృందం ఇలాంటి నీచ ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలన చేస్తే కేంద్రంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేతిలో మరొకసారి కీలుబొమ్మగా మారిందనేటువంటిది అర్థమవుతా ఉంది. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని, దానికి గత ప్రభుత్వం కారణం అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందా, అసలు జరిగిందా లేదా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సి వస్తే ఎంక్వైరీ చేసి దాని ద్వారా మాత్రమే నిరూపించాలి తప్ప అట్లా కాకుండా మీ రాజకీయ కొలిమిలో, మీ కులాల కుమ్ములాటలో, మీ మత ఉన్మాదాల ఉచ్చులో రాష్ట్ర ప్రజలను నలిపివేయడానికి మీరు దేవుణ్ణి సైతం వాడుకోవడంలో అగ్రగణ్యులు అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఇలాంటి అంశాలను పక్కన పెట్టి జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు సుభిక్షంగా పచ్చగా ఉన్నటువంటి శాంతియుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఉన్మాద బీజాలు నాటడానికి తెలుగుదేశం పార్టీ అండుకో మిత్ర బృందం ఇలాంటి నీచ ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఏమి జరిగినా దానిపైన ఎంక్వైరీ చేసి బాధ్యులైన వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలి తప్ప ఆ పని చేయకుండా ఒట్టి ప్రచారాల ద్వారా మీ రాజకీయ పరపతిని పెంచుకోవడానికి కావలసినటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాలను ఒక్కసారి అవలంబిస్తే రేపు రాష్ట్రం బగ్గున మండేటువంటి ప్రమాదం ఉంది. అలా బగ్గున మండితే ఆ ప్రమాదంలో చిక్కుకునేది మీరు కాదు కూర్చుండేది, కానీ గాజు కొంపల్లో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు ప్రజలు బలైపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మీరు 100 రోజుల్లో మీరు సాధించినటువంటి ప్రగతిని మీరు చెప్పుకోవడంలో వైఫల్యం చెందారు. ఎందుకంటే మీరు ప్రగతిని సాధించలేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ 100 రోజుల్లో ఏ ఒక్కటైనా అమలైందా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఒక్కొక్క కుటుంబంలో చదివేటుంటారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, నలుగురైనా కరెంట్ అని చెప్పడానికి సులభంగా ఉంది. నలుగురిని కని పెంచితే ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. మీరేమో ఒకరినే కంటారా? మీరు లోకేష్ బాబు ఇచ్చే 15,000 రూపాయలకు వాళ్ళంతమందిని కనమని చెప్పి మీ అధికారం కోసం వాగ్దానం చేసి 100 రోజులు దాటిపోయింది. ఒక్క రూపాయైనా ఇచ్చారా? లేదు. రైతులకు 20,000 రూపాయలు సాగు చేసుకోవడానికి ఇస్తామని చెప్పారు. ఒక్క 20 పైసలైనా మీరు కేటాయించారా? ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచితం అని చెప్పారు, ఏమైనా ఇచ్చారా? అదేవిధంగా మహిళలకు 1500 ఇస్తామని చెప్పారు, ఒక్క రూపాయిని ఇచ్చారా? నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి ప్రకటించారు. ఏ ఒక్కటి ఇవ్వకుండా అసెంబ్లీలో పైకి చూస్తా ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ముందేమో అప్పుల కుంపటి, ఇప్పుడేమో డబ్బులు లేవు, ఏం చేయాలో భయమేస్తా ఉందని చెప్పి చిలకల పలుకులు పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మీ రాజకీయాల్లోకి రాలే.
45 సంవత్సరాల కాలంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు ముందు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మీరు పనిచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో, రాబడేందో, పోబడేందో, ఏ ప్రాంతం నుంచి ఎంత సంపద సృష్టిస్తామో మీకు తెలియకుండానే భారత బడ్జెట్ అంత వాగ్దానాలు మీరు చేశారా అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ పేలుగుర్చును కప్పిపుచ్చుకోవడానికి కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి, లడ్డును అడ్డం పెట్టుకుంటారా అని చెప్పి సిపిఐగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. తిరుపతి లడ్డు పాచిపోయిన లడ్డు అని చెప్పి పాచిపోయిన దాంతో మీరు పోల్చినా పొద్దు ఆ రోజు అపవిత్రం జరగలేదా? మరి మీ రాజకీయాల కోసం మీరు ఏమైనా మాట్లాడతారా అని చెప్పి సిపిఐగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ ఫెయిల్యూర్స్ 100 రోజుల్లో కప్పిపుచ్చుకోవడానికి ఒకవైపునేమో జత్వలాది కేసును ముందుకు తీసుకొని వచ్చి దాన్ని మరుగుపరచడానికి, ఈరోజు లడ్డు పేరు చెప్పి దీన్ని మరుగుపరచడానికి ఒకవైపున వరదలు వచ్చి వేల కోట్ల రూపాయలు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు రైతాంగం, ప్రజలు సర్వస్వం కోల్పోయి 40 మంది వరదల్లో అఫీషియల్ గా చనిపోయారని చెప్పి ఒక పక్క ప్రకటిస్తా ఉన్నారు. ఇంకోవైపున రాయలసీమలో తాగడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏరుశనగ పంట చేతికి రాకుండా మధ్యలోనే కుళ్ళిపోయి వారు కుమిలిపోతా ఉంటే మీ భుజాల పైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని 10,000 రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు డబ్బులు సాధించడానికి మీరు ప్రయత్నం చేయకుండా ఇలాంటి గల్లి సిల్లి పనికిమాల రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పేసి, మీరు మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజలు హర్షిస్తారని చెప్పి మీరు భావిస్తే అంతకంటే అవివేకం లేదని చెప్పి మీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి దుశ్చర్యగా సిపిఐగా మేము భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ప్రజల సంయమనం పాటించాలి. కల్తీ జరిగితే ఆ నెయ్యి కంపెనీ వాడిని కటకటాల వెనక్కి పంపించాలి. దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా లోపలికి పంపించండి, లేదా మరొకరుంటే లోపలికి పంపించండి. అధికారం మీ చేతిలో పట్టుకొని గావు కేకలు పెట్టి గొర్రెలడిచినట్టు బయట అరిచి ప్రజలను పిచ్చోళ్ళనుగా తయారు చేయదని చెప్పి భక్తులను అనేక అనుమానాలకు నెట్టివేయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు సకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి. రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరం ప్రారంభోత్సవంలో అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, ఏఆర్ఏఎస్పీ కృష్ణారావుల సూచన. స్వేచ్ఛాయుత వాతావరణం శాంతియుత వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హెచ్చరిక. అధికారంలోకి వచ్చే 100 రోజులైనా ప్రజలకు మేలు చేయకపోగా తాను బీజేపీ చేతిలో కీలుబొమ్మనని మరోసారి చంద్రబాబు నిరూపించారు. పాలక ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.